హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. రావణాసురుడి యొక్క రోమ కూపములలోంచి ఆయన తపశ్శక్తి వలన వస్తున్నటువంటి కాంతి పైకి కొడుతోంది. ఆ కాంతి అవతల మిగిలిన వాళ్ళు కింద పడుకున్న వాళ్ళలోంచి వస్తున్నటువంటి తేజస్సు, వాళ్ళేం సామాన్యులు కారు, వాళ్ళలోంచి వస్తున్న కాంతి, ఈ కాగడాల కాంతి, ఇన్నీ కలిపి ఒక పెద్ద అగ్నిహోత్రం పుట్టి భవనం కాలిపోతోందా అన్నట్టుగా ఉందిట. అన్ని వింత కాంతులు వస్తున్నాయిట ఆ భవనంలో. అన్ని వింత కాంతులు వస్తుంటే అక్కడ పడుకుని ఉన్నారు ఎందరో ఆడవాళ్ళు. కానీ సీతమ్మని వెతకాలా వద్దా? అందుకని ఒక్కొక్కరిని చూస్తున్నారు. ఈమె సీతమ్మ కాదు, మా తల్లి ఇలా ఉండదు అనుకుంటూ వెళ్ళారు. తాసాం ఏకాంత విన్యస్తే శయనాం చయనే శుభే దదర్శ రూప సంపన్నామపరాస కపిస్ప్రియం. ఒక చోట ఏకాంతంగా హంసతూలికా తల్పం మీద మహాసౌందర్య రాశి అయినటువంటి ఒక స్త్రీ వేరుగా పరమ గౌరవంగా పడుకుని నిద్రపోతోంది. చూశారు. ఓ, వీళ్ళల్లా పడుకోలేదు, ఒక్కతే దూరంగా పడుకుంది. ఇంత కాంతి, ఇంత తేజస్సు, ఇంత శోభతో ఉంది. ఈమెయే నా తల్లి సీతమ్మ. ఆనందపడిపోయారంతే. ఆనందపడిపోయి ఒక్కసారి అది తట్టుకోలేక స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. ఆ హనుమ పరమ సంతోషంతో చుచుంబపుచ్చం ననంద చిక్రీట జగౌ జగామ స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. గంతులేసేశారు. అస్ఫోటయామాస చుచుంబపుచ్చం. భుజాలు ఇలా కొట్టేసుకున్నారట ఆనందం. చుచుంబపుచ్చం, తోక తీసి ఇలా ముద్దు పెట్టేసుకున్నారట. సౌందర్యలహరిలో సౌందర్యం అంటే ఏమిటో తెలుసా? ముద్దు పెట్టుకున్నాడు అనడానికి వాల్మీకి మహర్షి వేసినటువంటి మాట. చుచుంబ అనాలనుకోండి, ముద్దు పెట్టుకుంటే పెదవులు ఎలా ముందుకు వస్తాయో అలాగే రావాలి. చుచుంబ పుచ్చం, ఆ తోక చివరిని ముద్దు పెట్టేసుకున్నారట. సంతోషం, నాకు సీతమ్మ దర్శనం అయిపోయింది. అందుకని అస్ఫోటయామా సచుచుంబ పుచ్చం ననంద చిక్రీట జగౌ జగామ. సంతోషంతో గంతులేసేశారు, నాట్యం చేసేశారు. స్తంభానరోహాత్, స్తంభాలు ఎక్కేశారు. నిపపాత భూమౌ, కిందకి దూకేశారు. వాల్మీకి మహర్షి అన్నారు, నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. కోతి బుద్ధి బయట పెట్టాడన్నారు. మహర్షికి ఏం రాగద్వేషాలు ఉండవు, ఆమె మండోదరి. సీతమ్మలా ఉంది. కానీ ఇక్కడ సౌందర్యం ఏమిటి? తనని కట్టుకున్న ఇల్లాలు పట్టమహిషి అక్కడ అలా పడుకునుంది, ఈయన ఇలా పడుకున్నాడు. ఎంత దుర్మార్గమైనటువంటి నడవడి కలిగిన వాడు. స్తంభం మీదకెక్కి చూస్తున్నారు రావణాసురుణ్ణి. పాలసముద్రాన్ని మధించినప్పుడు వచ్చినటువంటి నురుగు ఎలా ఉంటుందో అటువంటి ఆస్తరణ, వజ్రవైఢూర్యాలతో నిర్మింపబడినటువంటి పాదపీఠం, దాని మీద మెత్తటి పరుపు మీద పడుకుని ఉన్నాడు. నిద్రపోతున్నాడేమో. ఒకటే తల ఉంది. అప్పుడు 10 తలలతో ఉండడు, ఒక తలతో ఉంటాడు. ఆ ఒక తలతో ఉన్నప్పుడు ముక్తామడి విచిత్రేణ కాంచనేన విరాజితాన్ మకుటేనా పవృత్తేనా కుండలో జ్వలితాననం అంటారు మహర్షి. ఆ ముత్యాలతో చేయబడినటువంటి ఆ కిరీటం కొద్దిగా ఇలా పక్కకి ఒరిగింది. ఆ తలగడ మీద తల పెట్టుకుని నిద్రపోతుంటే ఆ కుండలములు చెవులకు పెట్టుకున్నవి మాత్రం కాంతులు మెరిసిపోతున్నాయి. రోమకూపాల్లోంచి వస్తున్నటువంటి కాంతి చేత కొట్టబడ్డారా అన్నట్టుగా దగ్గరికి వెళ్ళలేక నిద్రపోతున్న రావణుడి తేజస్సది. ఒక స్తంభం ఎక్కి జాగ్రత్తగా చూశారు హనుమ. అంటే ఎంతటి దుర్రీక్షుడో చూడండి, ఎంతటి తపశ్శక్తి సంపన్నుడో. అలా పడుకుంటే మహర్షి అన్నారు, ఎలా ఉన్నాడంటే తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తమకుండలం లోహితాక్షం మహాబాహుం మహారజతవాసనం ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాం సౌవిష్ణుచక్ర పరీక్షితౌ పీనౌ సమసుజాతాం సౌసంగతౌ బలసంయుతౌ సులక్షణరకాంగుష్టౌ స్వంగుళీతలలక్షిషౌ మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితో యంతే ప్రసుప్తమివ కుంజరం సంహతౌ పరిఘాకారౌ వృత్తౌ కరికరోపమౌ విక్షిప్త శైనీ శుభ్రే పంచశీర్షా విగోరగౌ. ఎన్ని శ్లోకాలు వేసేశారు. తస్మిన్ జీమూత సంకాశం, నల్లటి మబ్బొచ్చి పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు. ప్రదీప్తోత్తమ కుండలం, కుండలములు ప్రకాశిస్తున్నాయి చెవులకి. లోహితాక్షం, బాగా ఆ పదార్థాన్ని సేవించి పడుకున్నాడేమో, కన్నుల రెప్ప మధ్యలోంచి ఎర్రటి కాంతి కొడుతోంది. లోహితాక్షం మహాబాహుం, పెద్ద పెద్ద చేతులు,
మహారజతవాసనం బంగారు బట్ట కనకచేలం కట్టుకున్నాడు. కట్టుకుని పడుకునున్నాడు. ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖ సపీనాం సౌవిష్ణుచక్ర పరీక్షితౌ. నిద్రలేస్తే చూపిస్తాట అందరికీ. ఉత్తరీయం ఇలా తీసి, రే ఈ దెబ్బ ఏమిటో తెలుసా, దేవతలతో యుద్ధం చేసినప్పుడు ఐరావతం కుమ్మింది, దాని దంతం ఇక్కడ తెగిందిరా, ఇది ఆ దెబ్బ అంటట. ఇలా చూపించి, ఇదేమిటో తెలుసా, విష్ణువు చక్రం పెట్టి కొడితే ఇదిగో కొద్దిగా తెగింది ఇక్కడ, అది మత్స అంటట. అటువంటి యోధుడు. అందుకు వీరహత్య కూడా జరిగింది కాబట్టే అన్ని శివలింగాలు ప్రతిష్ఠించారు రామచంద్రమూర్తి. అంతటి మహాయోధుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.